విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అయితే సాగుతున్నాయి. ప్రధానంగా ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేస్తే ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అందుకోసం ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాల సౌకర్యాలు కూడా కల్పిస్తుంది. ప్రధానంగా చూస్తే విశాఖ పెద్ద సిటీ కాబట్టి విశాఖ నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారు కాబట్టి విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కు 7 ప్రధాన రహదారులు అవి కూడా 6 లైన్స్ రోడ్స్ వేస్తున్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్కి అనుసంధానం చేసేందుకు విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు సముద్ర తీర ప్రాంతంలో భీమిలి భీమిలి వరకు రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు నుంచి మరికొంత ఎక్స్టెన్షన్ చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం వరకు రోడ్డు వేయటానికి, అదేవిధంగా 6 లైన్స్ రోడ్డు ఇప్పుడు ఏదైతే ఉందో రోడ్డు ఆ రోడ్డు మరింత వెడల్పు చేసి 6 లైన్స్ రోడ్డు చేయాలని దాన్ని బీచ్ కారిడార్గా నామకరణం చేశారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 8,000 కోట్లు చిల్లర నిధులు కూడా మంజూరు చేసింది. ప్రయాణికులకు కనెక్టివిటీకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి వారు ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు. అదేవిధంగా విశాఖకు సంబంధించి ప్రయాణికులు భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చిపోయేందుకు వీలుగా ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. వైజాగ్ నుంచి నిరంతరం ఎలక్ట్రికల్ బస్సులు భోగాపురం ఎయిర్పోర్ట్కి రావడం, అక్కడి నుంచి ప్రయాణికులను వైజాగ్ తరలించడం ఇవన్నీ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. వైజాగ్ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. సరే, మరి విజయనగరం పరిస్థితి ఏంటి? విజయనగరం జిల్లా ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో ఈ విమానాశ్రయానికి 3 జిల్లాలు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు ఒడిశా నుంచి కూడా ప్రయాణికులు వస్తుంటారు, రాకపోకలు చేస్తుంటారు. ఎందుకంటే ఒడిశాకి ఏదైతే బోర్డర్ ఏదైతే ఉందో ఒడిశాకి ఆంధ్రప్రదేశ్కి బోర్డర్లో ఉన్న సుమారు 100 కిలోమీటర్ల వరకు కూడాను వారికి భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది. ఇంతకుముందు విశాఖ ఎయిర్పోర్ట్కి వెళ్ళేవారు, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. ఒడిశా కావచ్చు, విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఎయిర్పోర్ట్కి వచ్చే ప్రయాణికుల పరిస్థితి ఏంటి? ప్రధానంగా చూస్తే ఒడిశాకు సంబంధించిన ప్రయాణికులు ఎలా వస్తారు అని అంటే విజయనగరం జిల్లాకి ట్రైన్ ఫెసిలిటీ ద్వారా విజయనగరం రైల్వే స్టేషన్కి చేరుకొని అక్కడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. లేదా బస్సు ద్వారా వచ్చారంటే విజయనగరం బస్టాండ్లో దిగి అక్కడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సరే, అదేవిధంగా విజయనగరంలో కూడా ప్రయాణికులు ఉంటారు కదా, ఆ విజయనగరం ప్రయాణికులు కూడా మరి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా. సరే, కొంతమంది కారులో వెళ్తారు. సరే, కారు అక్కడ పార్క్ చేసుకుందామంటే 250 రూపాయలు గంటకు పెట్టారు. పార్కింగ్ ఛార్జీలు అయితే విపరీతంగా పెట్టారు. నిజంగా పార్కింగ్ ఛార్జీలు పేరింటేనే కొనుక్కొచ్చేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత అవుతుందో ఫ్లైట్ టికెట్, ఇక్కడ పార్కింగ్ చేస్తే అంత ఛార్జ్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉంటుంది. నిజంగా ఇది ఒక పార్కింగ్ యొక్క ఫీజులు ఏదైతే ఉందో పార్కింగ్ ఫీజులు దెబ్బకే అల్లాడిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో తమ దగ్గర కారు ఉన్నా సరే కారు తీసుకెళ్ళి అక్కడ పార్కింగ్ ఏం చేస్తారు? సో ఇప్పుడు రాయగడ కావచ్చు, ఒరిస్సా కొన్ని ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు కూడాను ఇక్కడ దిగి వెళ్ళటానికి బస్సులు లేవు. వైజాగ్ నుంచి ఈవీ బస్సులు వేశారు, మరి విజయనగరం నుంచి కూడా వేయాలి కదా. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి విజయనగరం నుంచి బస్సు లేకుండా వైజాగ్ నుంచి వేస్తే సరిపోతుందా? మరి ఇక్కడ ప్రయాణికుల పరిస్థితి ఏంటి? చాలా ఇబ్బంది పడుతున్నారు. సరే, ఇక్కడి నుంచి కొంతమంది ఆటోలో వెళ్తారు. ఆటోలో వెళ్తే వారిని ఎయిర్పోర్ట్కి 2 కిలోమీటర్స్ ముందే ఆటోలకి 3 వీలర్స్కి నాట్ అలౌడ్ అని చెప్పి వాళ్ళు సెక్యూరిటీ ఆపేస్తున్నారు. పాపం ఎక్కడో ఒడిశా నుంచి వచ్చి లేకపోతే విజయనగరం నుంచి వెళ్ళి ఆటోలో వెళ్ళి ఆటోకైనా సరే సుమారు 1000 రూపాయల దాకా ఖర్చు పెట్టుకుని వెళ్ళి 2 కిలోమీటర్ల ముందు దిగి అక్కడి నుంచి నడిచి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది. లగేజ్ తోటి 2 కిలోమీటర్ల ముందు నడిచి వెళ్ళాలంటే చాలా కష్టం. ఇవన్నీ కూడా అటు ఎయిర్పోర్ట్ యాజమాన్యం కావచ్చు, లేకపోతే ఇటు ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేకపోతే ఆర్టీసీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎందుకు ఆలోచించట్లేదు? వైజాగ్ నుంచి వస్తే సరిపోతుందా? విజయనగరం అక్కర్లేదా? విజయనగరం ప్రయాణికులు కాదా? మరి ఒడిశా నుంచి వచ్చేవాళ్ళు ఎలా వెళ్తారు? అది ఇబ్బందే కదా. సో విజయనగరాన్ని పూర్తిగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకుండా చేశారు. ఇప్పుడు భోగాపురం ఊర్ల వరకు అయితే ఉంటాయి బస్సులు, తరచుగా ఉంటుంటాయి. విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి భోగాపురం ఊరు నుంచి కూడా ఎయిర్పోర్టు సుమారు 6-7 కిలోమీటర్లు ఉంది. మరి 6-7 కిలోమీటర్లు ఎలా వెళ్తారు? ఇబ్బంది కదా. సో ఎందుకు ఆలోచించలేదు అనేది ఇప్పుడు విజయనగరం ప్రయాణికులు కావచ్చు, విజయనగరం వాసులు కానీ అడుగుతున్నారు. విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్కి విజయనగరం జిల్లా కేంద్రం నుంచి బస్సులు లేకపోవటం ఏంటి? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోవటం ఏంటి?
పోనీ ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఆటో స్టాండ్ ఒకటి పెట్టుకున్నారు, ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక ట్రావెల్ ఏజెన్సీ ఒకటి పెట్టారు. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఇది ప్రయాణికులు ఎవరైతే వస్తారో వారు అక్కడి నుంచి వైజాగ్ కానీ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ వెళ్ళడానికి అక్కడ ఫెసిలిటీ ఉంటుంది, వెహికల్ ఫెసిలిటీ రావడానికి. కొన్ని కార్లు కూడా కిలోమీటర్ల కొద్దీ కిలోమీటర్ లెక్కన కొంత ఫీజు ఏదైతే ట్రావెల్ ఫీజు ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేశారు. అది కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. సరే ఏదో ఒకటి ముందు ఇంటికి చేరాలి కదా అనే ఉద్దేశంతో 2-3 రోజులు ఎక్స్ట్రా అయినా మరి ఫ్లైట్లో దిగుతున్నాము, ఒక రేంజ్ ఉంటుంది కదా ప్రయాణికులు, ఆ రేంజ్ అన్నట్టు ఆటో స్టాండ్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ఆ రేంజ్ని చూపించి పాపం ఛార్జీలు వసూలు చేస్తున్నారు, బాధేస్తున్నారు. ఇప్పుడు ఫ్లైట్లో వచ్చే వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళే కాదు కదా. నవే డేస్ స్టూడెంట్స్ ఉంటారు, దూర ప్రాంతాల్లో ఉంటారు, బెంగళూరులోనో చెన్నైలోనో లేకపోతే ఇతరత్ర ప్రాంతాలు ఢిల్లీలో అక్కడ చదువుకుంటూ ఉంటారు. అరే 24 అవర్స్ ఏం జర్నీ చేస్తాము, దీనికి 2500 థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ లేదా తత్కాలు బుక్ చేసుకున్న 2500 అవుతుంది, ఇంకో 2500 వేసుకుంటే ఫ్లైట్ వెళ్దాం, మరి ఏం చేస్తాం, తప్పదు కదా, ఇదైతే 2 గంటలు ఇంటికి చేరిపోవచ్చు కదా అని ఏదో ఆశ కొద్దీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు బేర్ చేస్తారు. బట్ అక్కడి నుంచి దిగి ఇంటికి రావడానికి 1000-1500 అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాలంటే ఆ ఫెసిలిటీ లేదు. మళ్ళీ ప్రత్యేకంగా ఒక మనిషి ఒక కారు బుక్ చేసుకొని లేకపోతే ఇంకో మనిషి హైర్ చేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఆటోల్లోనేమో ఎలో చేయరు, ఎందుకు స్టేటస్, ఆటోల్లో వస్తే అది స్టేటస్ కాదంట, 3 వీల్ వెహికల్ ఏది కూడా ఎలో చేయమని చెప్పి 2 కిలోమీటర్స్ ముందు ఆపేస్తున్నారు. ఇదేంటే ఘోరం. ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు కాదా, వాళ్ళు టికెట్ కొనుక్కొని వస్తారు కదా, ఆటోలు ఎందుకు ఎలో చేయరు? ఇదే చర్చ నడుస్తుంది. ఇప్పటికైనా అధికారులు కావచ్చు, ఎయిర్పోర్ట్ యాజమాన్యం కావచ్చు, ఖచ్చితంగా విజయనగరం నుంచి వెహికల్స్ వేసేలాగా ఆర్టీసీ బస్సులు కానీ లేదా యాజమాన్యం ఏదైతే ఎయిర్పోర్ట్కి సంబంధించి వారి యొక్క వెహికల్స్ కానీ దానికి పోయే ఫ్లైట్లకి అనుసంధానంగా, ఎగ్జాంపుల్ ఉదయం 9 గంటలకి హైదరాబాదు ఒక ఫ్లైట్ ఉంటుంది. సో మీరు ఇక్కడ 7కి పెట్టుకోండి, 1 అవర్లో వెళ్తారు, మిగతా ప్రాసెస్ అంతా కలిపి ఇంకొక 1 అవర్ పడుతుంది. అదేవిధంగా అట్నుంచి 9 గంటలకి హైదరాబాద్ నుంచి ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ 9 గంటలకు వస్తుంది, అటు నుంచి వచ్చే ప్రయాణికులతోటి మళ్ళీ ఇటు విజయనగరం తీసుకొచ్చుకోవచ్చు కదా. సో ఆ విధంగా ప్లాన్ చేసుకొని పోయే ఫ్లైట్స్ చూసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం ఆర్టీసీ బస్సులు కూడా షెడ్యూల్ పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు కదా. సింపుల్గా 50 రూపాయలు 100 రూపాయలు లోపు తేలిపోద్ది, ప్రయాణికులు వచ్చి వెళ్తుంటారు. అంతేగాని ఎయిర్పోర్ట్లో వచ్చే వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులే వస్తారు, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగులే వస్తారు, పెద్ద పెద్ద డాక్టర్లే వస్తారు, వాళ్ళు బేరు చేయగలుగుతారు, పర్వాలేదు. బస్సులు లేకపోయినా వాళ్ళు కార్లు హైర్ చేసుకుని వచ్చేస్తారు అని అంటే చాలా తప్పిది. ఆటోలో ప్రయాణించినా లేకపోతే బైకుల పైన వెళ్ళినా ఎవరైనా సరే ప్రయాణికులే టికెట్ కొనే వెళ్తారు. ఖచ్చితంగా వారికి మనం ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఖచ్చితంగా మిడిల్ క్లాస్ పీపుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్ని ప్రోత్సహించేందుకు చాలా స్కీములు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఉడాన్ కావచ్చు, ఇలాంటి బోల్డ్ స్కీములు ఉన్నాయి. ఏదో అంటే మిడిల్ క్లాస్కి కూడా అందుబాటులో తీసుకురావాలి ఈ విమానయాన మార్గాలని, విమానయాన ప్రయాణాలని అని ఒక డెసిషన్ తీసుకొని కొన్ని చేస్తున్నప్పుడు ఈ చిన్న ఈ బస్సులు ఇలాంటివి కూడా చేయలేకపోతే ఎలాగా, దానిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేలాగా అన్ని విధాల ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాము. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మీరు కూడా పెట్టండి.